వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. నందమూరి బాలకృష్ణ పైకి దురుసుగా కనిపిస్తారు, కానీ మనసు మాత్రం పసిపిల్లాడి లాంటిది అని ఆయన గురించి తెలిసిన వారంతా కూడా చెప్తారు. అయితే బాలయ్య ఇటీవల రక్షాబంధన్ తన అక్క చెల్లెలతో కలిసి ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్య చేసిన అల్లరి అంతా ఇంత కాదు. అప్పుడు బాలయ్యకి సంబంధించిన ఒక చిన్ననాటి వీడియోని అక్క దగ్గుపాటి పురంధేశ్వరి అయితే పంచుకున్నారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది రక్షాబంధన్ ఎంతో ఆనందంగా జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక తన సోదరి మనులు లోకేశ్వరి, అదే విధంగా పురంధేశ్వరి, భువనేశ్వరిలతో కలిసి రాఖీ కట్టించుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్య చేసిన అల్లరి మామూలుగా లేదు. అక్క చెల్లెలను ఆట పట్టిస్తూ బాలయ్య చేసిన సందడి వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే ఆ సందర్భంలో అక్క పురంధేశ్వరి బాలయ్య గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెప్పారు. ఇక ఈ ఆడియో క్లారిటీ లేకపోవడంతో పురంధేశ్వరి ఏం చెప్పారో చాలా మందికి అసలు అర్థం కాలేదు. కానీ అసలు ఆమె ఏం చెప్పారో ఒక లుక్ వేద్దాం. 10 పైసలు ఇచ్చిన బాలయ్య తమకి ఆప్యాయంగా రాఖీ కట్టిన అక్క చెల్లెలకి ప్రేమగా బహుమానం కానీ డబ్బులు కానీ అన్నదమ్ములు ఇవ్వడం మనకు తెలిసిందే. అయితే ఈ వీడియోలో తనకి రాఖీ కట్టిన అక్క లోకేశ్వరికి ముందుగా డబ్బులు ఇచ్చారు బాలయ్య. అయితే ఆ తర్వాత రాఖీ కట్టిన పురంధేశ్వరి, భువనేశ్వర్లకి అక్క లోకేశ్వరి ఇచ్చిన అదే డబ్బును మళ్ళీ తీసుకొని రిటర్న్ ఇచ్చారు. ఇది చూసిన వెంటనే పురంధేశ్వరి బాలయ్యను ఒక రేంజ్ లో ఆట పట్టించారు. చిచ్చి, ఇదే పని వీడు చిన్నప్పుడు కూడా చేశాడు. ఒక్కసారి బెగ్గరికి చిన్నప్పుడు 10 పైసలు వేశాడు. అది చూసి మరి 10 పైసలు ఏంటో అంటూ అమ్మ అడిగితే ఆ బిచ్చగాడికి వేసిన 10 పైసలు వెనక్కి తీసుకొని మళ్ళీ వేశాడు అంటూ పురంధేశ్వరి అయితే చెప్పారు. అది విని అక్కడున్న వాళ్ళంతా కూడా తెగ నవ్వుకున్నారు. నారా భువనేశ్వరి అయితే బాలయ్య అల్లరికి ఒకటే నవ్వు. ఇక రాఖీ కట్టిన అక్కలిద్దరి కాళ్ళకి సతీ సమేతంగా దండం పెట్టారు బాలయ్య. ఇక చెల్లి భువనేశ్వరిని ఆప్యాయంగా హత్తుకున్నారు బాలయ్య. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతుందనే చెప్పాలి. ఇక బాలయ్య ఎంతైనా బంధాలకి బాగా విలువ ఇస్తూ ఉంటారు అని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఇక బాలయ్య ఎప్పటికీ బాలుడే అంటూ కూడా మురిసిపోతున్నారు. ఇక కెరియర్ విషయానికి వస్తే బాలయ్య ప్రస్తుతం హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్నారనే చెప్పాలి. అఖండ, వీరసింహారెడ్డి, భగవత్ కేసరి ఇలాగ వరుస విజయాలతో బాలయ్య కెరియర్ పీక్స్ లో ఉంది. ప్రస్తుతం NBK 109 సినిమాతో బిజీగా ఉన్నారు. బాబీ కొల్లి డైరెక్షన్ లో రాబోతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు రాజకీయాల్లో కూడా హ్యాట్రిక్ విజయాలు కొట్టారు బాలయ్య. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా 3వ విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు బాలయ్య. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.